ఏంటి ఇది? సూట్ కేసు పట్టుకుని ఎక్కడికి బయలుదేరావు? ఎక్కడికంటే ఏం చెప్పను. నీకు చెప్పడానికి ముందు నాకు తెలియాలి కదా. అసలేమైందే? ఉన్నట్టుండి ఇలా ఎందుకు బయలుదేరావు? ఏమైందో కూడా నా నోటితోనే చెప్పించుకుంటావా? నీకు తెలీదా? అయినా నా మీద ఎంత అభిమానం ఉన్నా ఇంత భారాన్నెలా తలకెత్తుకుంటావు? ఇప్పటికే నా మూలంగా మీరంతా చాలా ఇబ్బంది పడ్డారు. నేను వెంటనే బయలుదేరి వెళ్ళడం మంచిది. అంటే అంటే మొన్న ఆయన అన్న మాటలు. అవును, విన్నాను. ఆయన అన్న దాంట్లో తప్పేం లేదు. ఆయన స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. నా కర్మకి నేనే బాధ్యురాల్ని. ఇంకెవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో చిరాకులో అలా మాట్లాడారు. ఆయన అన్న మాటల్ని మనసులో పెట్టుకోవద్దు. నేను ఆయనతో మాట్లాడతాను. ఇప్పటికిప్పుడు ఎక్కడికని బయలుదేరుతావు? వద్దు, నువ్వేం మాట్లాడొద్దు. అర్ధరాత్రి పూట సూట్ కేసు పట్టుకుని ఇంట్లోకొచ్చేసినా ఎందుకు ఏంటని అడగకుండా ఇన్నాళ్ళు ఇక్కడ ఆశ్రయమిచ్చావు. అదే 10,000. నీ అంత గొప్ప స్నేహితురాలు నాకు దొరకడం నా అదృష్టం. నువ్విక్కడ నా నుంచినందుకు నా దురదృష్టాన్ని నీకు అంటించలేను. అది కాదే నేను చెప్పేది. వద్దు, నువ్వింకేం చెప్పొద్దు. నువ్వేం చెప్పినా నేను వినను. వెళ్ళడానికే నిర్ణయించుకున్నాను. నీకు తెలుసు కదా, నేను బాగా ఆలోచించే ఏ నిర్ణయానికైనా వస్తానని. ఒకసారి ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోను. నా గురించి నువ్వు ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దు. ఇప్పటికే జీవితంలో చాలా దెబ్బలు తిన్నాను. అన్నిటికీ అలవాటు పడిపోయాను. నేనెలాగైనా బతికేయగలను. మొండితనం నా రక్తంలో బాగా జీర్ణించుకుపోయింది. నేను వెళ్ళాక కూడా నా గురించి నువ్వు ఆందోళన పడొద్దు. ఐ విల్ బీ ఓకే. వీలు చూసుకొని నా పరిస్థితిని వివరిస్తూ నీకు త్వరలోనే ఉత్తరం రాస్తాను. అన్నట్టు మర్చిపోయాను, ఓసారి సూట్ కేసు తెరిచి చూపించనా? ఏంటి ఆ మాటలు? ఏంటి అసలు నువ్వు మాట్లాడేది? అంటే నన్ను కూడా నువ్వు అలాగే అనుకుంటున్నావు అన్నమాట. ఏం లేదులే, ఊరికే సరదా కన్నాను. నీకా అనుమానం ఉండదని నాకు తెలుసు. నవ్వులాట కూడా నువ్వు ఆ మాట అనొద్దు. నాకెంత బాధ అనిపించిందో తెలుసా? అయినా ఇన్ని కష్టాల్లో ఉండి కూడా నువ్వింకా జోకులు ఎలా వేయగలుగుతున్నావు? అలవాటైపోయింది. ప్రతిదానికి కుంగిపోతూ కూర్చుంటే అసలే బతకలేం. ఎందుకంత బాధపడుతున్నావు? చీయరా, నేనెలాగైనా బతికేయగలనని చెప్తున్నాను కదా. నేను మళ్ళీ సెటిల్ అవ్వగానే నీకు తప్పకుండా ఉత్తరం రాస్తాను, సరేనా? నువ్వు దయచేసి నా నిర్ణయానికి అడ్డు రావద్దు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడమే మనందరికీ మంచిది. అలాగని నేనేదో మీ మీద కోపంతో వెళ్ళిపోతున్నానని అనుకోవద్దు. అలాంటిదేమీ లేదు. పరిస్థితులన్నిటినీ బాగా అర్థం చేసుకునే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఇక నేను బయలుదేరతాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. ఏంటి ఆ మాటలు? ఫ్రెండ్స్ మధ్య ఇవన్నీ ఏంటి? నీకొచ్చిన కష్టం నాకొస్తే నువ్వు సహాయపడేదానివి కదా. అసలు నేను నీకేం చేశానని ఏమీ చేయలేకపోయాను. తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది. నిన్నలా ఆలోచించొద్దని చెప్పాను కదా. నువ్వు చేయాల్సిందంతా చేశావు. ఈ పరిస్థితుల్లో ఎవరున్నా ఇంతకన్నా ఏమీ చేయలేరు. అయినా నా గురించి నువ్వేం కంగారు పడాల్సిన పనిలేదు. నేను బానే ఉంటాను. వస్తాను. థ్యాంక్స్ ఎలాట్. నువ్వుండు, నే వెళ్తాను. మెయిన్ రోడ్డు దగ్గర ఆటోలు దొరుకుతాయి. అది కాదే, నేను అక్కడి దాకా వస్తాను. ఎందుకు? అర్ధరాత్రి పూట నడుచుకుంటూ మీ ఇంటికొచ్చాను. ఇప్పుడు మెయిన్ రోడ్డు దాకా నడవలేనా? ఇంట్లో ఎవరూ లేరు.
ఇంటిని వదిలేసి నువ్వు రావద్దు. ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ టు యువర్ ఫ్యామిలీ. బాయ్. ఈ ఉద్యోగానికి కావలసిన క్వాలిఫికేషన్స్ అన్నీ మీకున్నాయి. మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. అయినా మీకున్న క్వాలిఫికేషన్స్కి ఇంకా మంచి ఉద్యోగం వస్తుంది కదా. ఈ క్లరికల్ జాబ్కి ఎందుకు అప్లై చేశారు? నాకు ఉద్యోగం బాగా అవసరం అండి. ఐ సీ. మీరు ఇంతకుముందు పనిచేసే చోట ఎందుకు మానేశారు? శాలరీ తక్కువ ఇచ్చేవాళ్ళ? లేదు. మరి మీకు ఆ ఉద్యోగం నచ్చలేదా? అలాంటిదేం లేదు. మీకు అక్కడున్న వర్క్ అట్మాస్ఫియర్ నచ్చలేదా? అదేం లేదండి. మరి ఏ కారణం లేకుండా అక్కడ ఉద్యోగం ఎందుకు మానేశారు? మంచి పోస్ట్ కదా. ఏవో కొన్ని కారణాల వల్ల అక్కడ ఉద్యోగం మానేయాల్సి వచ్చిందండి. అవేంటో చెప్పొచ్చు కదా. ఈజ్ ఇట్ ఏ సీక్రెట్? అబ్బే, అలాంటిదేం లేదండి. నేనేం అడగకూడని ప్రశ్న అడగటం లేదు కదా. రొటీన్గా వేసే క్వశ్చనే. ఐ డూ అండర్స్టాండ్ సార్. బట్ అక్కడ ఉద్యోగానికి మీరు రాజీనామా చేశారా, వాళ్ళే తీసేశారా? సార్, నేనక్కడ ఎంతో సిన్సియర్గా పనిచేశాను. కానీ చివర్లో కొన్ని అనివార్య కారణాల వల్ల నేనక్కడి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేనింతకన్నా ఇంకేమీ చెప్పలేను. ఏమీ చెప్పలేనంటే ఎలాగమ్మా? కారణం చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? సారీ సార్, మీరింకే ప్రశ్న అడిగినా నా దగ్గర జవాబుంది. ఈ ప్రశ్నకి మాత్రం నా దగ్గర జవాబు లేదు. ఆ కారణం చెప్పకపోతే మీకు ఇక్కడ ఉద్యోగం దొరకదంటాను. అప్పుడేం చేస్తారు? ఏం చేయగలను సార్? ఇంకో చోట వెతుక్కుంటాను. ఇంతవరకు నన్ను ఓపిగ్గా ఇంటర్వ్యూ చేసినందుకు చాలా థ్యాంక్స్. వెళ్ళొస్తాను సార్. ఆగండి. ఉద్యోగం కోసం ఎన్నెన్నో అబద్ధాలు చెప్తారు. మసిబూసి మారేడికాయ చేసైనా సరే ఏదో రకంగా పోస్టును సంపాదించాలని చూస్తుంటారు. అలాంటిది మీరెంతో ఫ్రాంక్గా మాట్లాడారు. మీ ప్రవర్తన, మీ ఆత్మాభిమానం నాకు బాగా నచ్చాయి. ఈ ఉద్యోగం మీకే ఇవ్వాలనుకుంటున్నాను. సార్, అవునమ్మా, ఆత్మాభిమానం ఉన్న మీలాంటి వాళ్ళు ఏ తప్పు చేయరని నా నమ్మకం. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ పోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. ఐ నీడెడ్ దిస్ జాబ్ వెరీ మచ్. థ్యాంక్ యూ. నో, యు డిజర్వ్ ఇట్. నువ్వు వెంటనే ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. పర్సనల్ డిపార్ట్మెంట్కి వెళ్తే వివరాలన్నీ చెప్తారు. నేను వాళ్ళతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. యు మే గో నౌ. ఇదే మేడం. థ్యాంక్ యూ.
సుప్రతీక, ఏంటి నన్ను గుర్తుపట్టలేదా? మీ నాన్నగారికి వరుసకి మేనగోళ్ళనవుతానమ్మా. ఓసారి మీ ఇంటికి కూడా వచ్చాను. నా పేరు సరస్వతి. మేమప్పుడు విజయవాడలో ఉంటుండేవాళ్ళం. గుర్తొచ్చిందా? మీరా? చాలా రోజులైంది కదా, వెంటనే గుర్తుపట్టలేకపోయాను. మీరిప్పుడు ఇక్కడే ఉంటున్నారా? అవును, ఇదే ఆఫీస్లో పనిచేస్తున్నాను. నువ్వు కూడా ఇక్కడ జాయిన్ అయ్యావా? అవును, ఇవాళే జాయిన్ అయ్యాను. లంచ్ టైం అయింది, డైనింగ్ హాల్కి వెళ్దాం పదా. అది కాదండి, లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. నేను దగ్గరలో ఏదైనా హోటల్కి వెళ్ళి భోంచేసి వస్తాను. బాలేదానివే, ఈ మాత్రానికి హోటల్కి దేనికి? నేను లంచ్ బాక్స్ తీసుకొచ్చాను కదా, ఇద్దరం కలిసి తిందాం. మరి మీకు? నేను నీకు ఇలా కనపడుతున్నాను గాని కేజీలు ఏమీ తినేయను. నేను తెచ్చుకున్న లంచ్ మన ఇద్దరికి సరిపోతుంది. నా మాట విని నాతో పాటు రా. నాన్నగారు పోయినప్పుడు రావాలనుకున్నాను, కానీ కుదరలేదు. అమ్మ బావుందా? ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు, బానే ఉండుంటుంది. అదేంటి? ఏం చెప్పనండి, చెప్పాలంటే పెద్ద కథే అవుతుంది. నేనిప్పుడు ఆ ఇంట్లో ఉండటం లేదు, విడిగా ఉంటున్నాను. విడిగా ఉంటున్నావా? అదేంటి? చెప్పాను కదా, పెద్ద కథని. నువ్వింకా పెళ్లి చేసుకోలేదు కదమ్మా? లేదు, ఒంటరిగానే ఉంటున్నాను. అదేంటమ్మా, ఆ మధ్య ఓ పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మీ అమ్మ ఉత్తరం రాసింది. భోంచేశాక లంచ్ అవర్లో జరిగిందంతా చెప్తాను. సరే పద. అదిగో అలా ముందుకెళ్ళి రైట్కి తిరిగితే కార్నర్ రూమే డైనింగ్ హాల్. ఆఖరికి మీ అమ్మ కూడా నిన్ను నమ్మలేదంటే నాకు చాలా బాధగా ఉంది. ఏది, నన్నొక్కసారి మీ ఇంటికి తీసుకెళ్ళు. మీ అమ్మతో నేను మాట్లాడతాను. లాభం లేదు, అమ్మ ఎవరు చెప్పినా వినదు. నాకు ఆ విషయం బాగా అర్థమయ్యే ఆ ఇంట్లో ఉండలేక బయటికి వచ్చేశాను. ఏంటో, మనిషి మనిషికో కథ. నేను చెల్లిళ్ళ పెళ్ళిళ్ళు, తమ్ముళ్ల పెళ్ళిళ్ళు చేస్తూ నా గురించి పట్టించుకోలేదు. వాళ్ళందరి పెళ్ళిళ్ళు అయ్యేసరికి నాకు పెళ్ళిడు దాటిపోయింది. దాంతో దాని గురించి ఆలోచించడం మానేసి ఒంటరిగా ఓ అద్దింట్లో ఉంటున్నాను. మా వాళ్ళంతా బాగా సెటిల్ అయిపోయారు, కానీ వాళ్ళెవరి దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు. ఇంతకాలంగా వాళ్ళందరినీ నేనే పోషిస్తూ వచ్చాను. నాది పైచేయిగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళిళ్లలో ఎందుకు ఉండాలని చెప్పి ఈ ఉద్యోగం సంపాదించుకుని నా ఇంట్లో నేనుంటున్నాను. మీరెక్కడుంటున్నారు? ఇక్కడికి దగ్గరలోనే ఓ చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నాను. నువ్వు కూడా నాతో పాటు ఉండొచ్చు కదా. నీకెక్కడే ఇల్లు దొరికిందా? లేదు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. ముందు ఉద్యోగం దొరికితే ఆ తర్వాత ఇల్లు గురించి ఆలోచించుకోవచ్చు అనుకున్నాను. నేనెలాగూ ఒంటరిగానే ఉంటున్నాను. మళ్ళీ నీకు వేరే ఇల్లు దేనికి? నీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు మా ఇంట్లోనే ఉండొచ్చు. ఒకరికొకరం తోడుగా ఉండొచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? నాతో ఉండటం నీకిష్టం లేదా? అబ్బే, అదేం లేదు. మరి ఇంకేంటి ఆలోచిస్తున్నావు? అద్దె మాత్రం సగం సగం. నన్ను పే చేయనిస్తేనే మీ ఇంట్లో ఉంటాను.
ఓ అదా, నీ గురించి నాకు బాగా తెలుసు. నీ కథంతా విన్నాక కూడా నీ ఆత్మాభిమానాన్ని అర్థం చేసుకోలేకపోతానా? నేను నీలాంటిదాన్ని. నీ మనసు ఏంటో బాగా అర్థం చేసుకోగలను. నీ ఇష్టం, అలాగే చేద్దు గాని. ముందు జీతాన్ని చేతికందనివ్వు. మాటల్లో పడి టైం ఎంతైందో గమనించలేదు. పద వెళ్దాం. నీకిక్కడంతా కొత్త కదా, నువ్వు చేయాల్సిన పనుల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరిదే ఆఫీస్లో పనిచేస్తూ నాకు పరిచయం కావడం నిజంగా నా అదృష్టం అండి. ఏంటి, ఏదో చెప్పబోయి ఆగిపోయావు? ఏం లేదండి, మిమ్మల్ని ఏమని పిలవాలో అర్థం కాక. ఓ అదా, నువ్వెలా పిలిచినా పర్వాలేదు. నేను నీకు ఎగ్జాక్ట్గా ఏమవుతానో నాకే తెలీదు. ఈ చుట్టరికాలన్నీ పక్కన పెట్టేస్తే నువ్వు నన్ను అక్క అని పిలవచ్చు. నా అంతటి మనిషిని అక్క అని పిలవడం నీకు ఇబ్బందిగా అనిపిస్తే ఆంటీ అని పిలు, నాకేం అభ్యంతరం ఉండదు. ఇంతకీ ఏమని పిలుస్తావు? అక్క అనే పిలుస్తానులేండి. అక్క అంటూ మళ్ళీ అండి అనడం దేనికి? అక్కర్లేదనుకుంటాను. అవును, అక్కర్లేదక్క. దట్ ఈస్ బెటర్. పద, టైం అవుతోంది, వెళ్దాం. ఇదిగో వస్తా అదిగో వస్తానని ఇప్పుడు వచ్చావు. ఇన్నాళ్ళకి నేను గుర్తొచ్చానన్నమాట. బాగున్నావా చిన్నమ్మా? ఏదోలే, ఇలా ఉన్నాను. అదేంటి చిన్నమ్మా? అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు మాట్లాడతావే? ఈ ఇంట్లో గొడవ గురించి నీకు తెలుసు కదా. ఓ అదే. ఆ అదే. ఎండల పడొచ్చావు, అలా సోఫాలో కూర్చో. కూల్ డ్రింక్ ఏదైనా తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దు చిన్నమ్మా, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కా? అవును, మోహన్ రమ్మన్నాడు.